ప్రేమతత్వం ఛానల్కి స్వాగతం. గురి అంటే ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వు అన్ని పనులు చేయి, గురి మాత్రం ఒకే దానిపై ఉంచు. లేదంటే ఒకటి వదిలి ఇంకొకటి, దాన్ని వదిలి మరొకటి, ఇలా అది ఇది కాకుండా ఏది ముందుకు సాగదు. అందుకే నువ్వు వెళుతున్న దారిలో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. అందుకని వేరే దారి వెతకనవసరం లేదు. అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్ళడమే నీ పని, లేదంటే అక్కడే నిలిచిపోవడం ఖాయం. అందుకని నీ గురిని నువ్వు చేసే పని మీదనే ఉంచు. అయితే కొందరు వెక్కిరిస్తారు, కొందరు నవ్వుతారు, కొందరు ప్రేమిస్తారు. ఎవరు ఏమన్నా నీ గురి నువ్వు అనుకున్న దానిపైనే ఉండాలి. తప్పకుండా విజయం సొంతమవుతుంది. గురి గురించి ఒక చిన్న కథ ఇప్పుడు తెలుసుకుందాం. ద్రోణాచార్యుడు తన విద్యార్థులకు విలువిద్య నేర్పుతున్నప్పుడు ఒకసారి చెట్టుపై ఉన్న పక్షిని కంటికి గురిపెట్టి కాల్చమని అడిగాడు. అతను వారిని ఒక్కొక్కటిగా పిలిచి పక్షిని చూపిస్తూ వారు ఏమి చూశారో చెప్పమన్నాడు. అప్పుడు అర్జునుడు తప్ప అందరూ చెట్టు కొమ్మలు, పక్షి మొదలైనవి చూశామని చెప్పారు. అందుకే అందరూ లక్ష్యం తప్పిపోయారు. విద్యార్థులలో అత్యుత్తమ విలుకాడు అర్జునుడి వంతు వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు అతనిని ఇలా అడుగుతాడు. ద్రోణాచార్యుడు ఏం చూస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అర్జునుడు నేను పక్షి కన్ను చూస్తున్నాను అన్నాడు. ద్రోణాచార్యుడు నీకు చెట్టు కనిపిస్తుందా అన్నాడు. అర్జునుడు లేదు. ద్రోణాచార్యుడు నీకు శాఖ కనిపిస్తుందా? అర్జునుడు లేదు. ద్రోణాచార్యుడు ఇప్పుడు నీకు ఇంకా ఏమి కనిపిస్తుంది అర్జున అన్నాడు. అర్జునుడు ఏమీ లేదు అని చెప్పి అర్జునుడు బాణం విడవగా అది సూటిగా లక్ష్యాన్ని తాకింది. మనం ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మనసును సంచరించకుండా నియంత్రించడం. ఏదైనా ఉద్యోగంలో విజయం సాధించాలంటే కేవలం ఏకాగ్రత మరియు పనిపై మనస్సు యొక్క అచంచలమైన శ్రద్ధ అవసరం. అప్పుడే విజయం సొంతమవుతుంది. అందుకని మనం చేసే పనిపైనే గురి ఉంచి లక్ష్యానికై సాధన చేస్తుంటే తప్పకుండా విజయం సొంతమవుతుంది. ఈ యొక్క కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.